సినీ పరిశ్రమలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో అంతే వేగంగా విడిపోవడం కూడా సర్వసాధారణమైపోయింది. కొందరు దశాబ్దాల పాటు కలిసి ఉంటున్నా మరికొందరు మాత్రం కొన్నేళ్లకే విడిపోతున్నారు. మనస్పర్ధలు, వ్యక్తిగత విభేదాల కారణంగా విడిపోతున్న సెలబ్రిటీల జాబితాలోకి ఇప్పుడు ప్రముఖ నటి హన్సికా మోత్వానీ కూడా చేరారు. తన ప్రియుడు, వ్యాపారవేత్త అయిన సోహైల్ కతూరియాని ప్రేమించి పెళ్లాడిన హన్సిక ఇప్పుడు అతనితో బంధాన్ని తెంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంబైలోని బాంద్రా కోర్టు వీరి విడాకులను అధికారికంగా ఖరారు చేసినట్లు సమాచారం. 2022 డిసెంబర్ 4వ తేదీన జైపూర్లోని ఒక చారిత్రక కోటలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. పెళ్లైన కొత్తలో ఈ జంట ఎంతో సంతోషంగా కనిపించినప్పటికీ కొన్నాళ్లకే వీరి మధ్య గొడవలు మొదలయ్యాయని తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా హన్సిక తన భర్తకు దూరంగా ఉంటూ తల్లి వద్దే నివసిస్తోంది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి పెళ్లి ఫోటోలను తొలగించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. సోహైల్కు ఇది రెండో వివాహం కావడం, అతని మొదటి భార్య హన్సికకు అత్యంత సన్నిహితురాలు కావడంతో ఆ సమయంలో ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో తనపై వచ్చిన ట్రోల్స్పై హన్సిక స్పందిస్తూ సోహైల్ గతం తనకు తెలుసని, వారు విడిపోవడానికి తాను కారణం కాదని స్పష్టమిచ్చారు. అయినప్పటికీ ఇప్పుడు హన్సిక కూడా అదే వ్యక్తితో విడిపోవడం గమనార్హం. వీరిద్దరి మధ్య ఉన్న తీవ్రమైన వ్యక్తిగత కారణాల వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసిన హన్సిక తన గ్లామర్తో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించి మెప్పించారు. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడైన సోహైల్తో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. కానీ కేవలం 2 ఏళ్లు కూడా నిండుకుండానే ఈ బంధానికి స్వస్తి పలకడం విచారకరమని ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ విడాకుల వార్తలపై అటు హన్సిక గానీ, ఇటు సోహైల్ గానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై వారు మౌనంగా ఉండడంతో అభిమానుల్లో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నటిగా ఎన్నో విజయాలను అందుకున్న హన్సిక వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఈ ఒడిదుడుకులను ఎలా అధిగమిస్తారో చూడాలి.